నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. ఈ అంశం చుట్టూ దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా డిఎంకే సర్కార్, స్టాలిన్ సర్కార్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కూడా జరిగింది. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అటు కేరళ నుంచి పినరయి విజయన్, మరికొంతమంది ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం డిఎంకే చేస్తోంది. అసలు ఈ డీలిమిటేషన్ గొడవ ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఎన్నికల కోసమే ఇదంతా, ఈ హడావుడంతా డిఎంకే చేస్తోందా? ఎలా చూడాలి? ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి బీజేపీని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం డిఎంకే చేస్తోంది. దీనికంటే ముందు 3 లాంగ్వేజ్ పాలసీ, హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారటువంటి ఆరోపణ చేసింది. అది కాస్త సద్దుమణిగేసరికి డీలిమిటేషన్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అసలు డీలిమిటేషన్ గొడవ ఎందుకు మొదలైంది? దీని అంతరార్థం ఏంటి? దీన్ని ఏ కోణంలో మనం చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంశానికి సంబంధించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజుగారు. నమస్తే. అసలు డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అంటే ముందు సెన్సస్, జనాభా గణన చేపట్టాలి. ఇది ఏది, ఇంకా ఒక కమిషన్ వేయాలి. ఇది ఏది లేకుండానే ఈ డిఎంకే ఎందుకు హడావిడి చేస్తుంది? ఎన్నికలకు ముందు ఏదో హడావిడి క్రియేట్ చేయడం కోసమని చాలా క్లియర్గా అర్థమవుతోంది. అంతకుమించి ఇంకేమైనా ఉందా? తప్పకుండా ఇది ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప ఇంకేమీ కాదు. ఇది రాబోయే సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో వాళ్ళకి ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి సమాజంలో ఒక విధమైనటువంటి నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యలో విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఉత్తరాది వాళ్ళు మా ధనం అంతా తీసుకెళ్ళిపోతున్నారు. ఈవెన్ మన తెలుగు స్టూడియోస్, తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా చాలా ఇవి చర్చలు జరిగినాయి. నన్ను కూడా కొంతమంది పిలిచారు, మన తెలుగు ఛానల్స్ కూడా. వాళ్ళ నెరేటివ్ అంతా కూడా మేము రూపాయి ఇస్తే మాకు 30 పైసలు 40 పైసలు వెనక్కి వస్తున్నాయి, కాబట్టి మాకు దీంతో లాభం ఏంటి? బీఆర్ఎస్ నేత ఒక అతను ఆల్రెడీ ఇది దక్షిణాది వేరే దేశం అవ్వాలి అని చెప్పి స్టేట్మెంట్ కూడా మనం విన్నాం. మనం ఇదంతా కూడా ఏంటంటే గంగుల కమలాకర్ సత్యాసత్యాలు మీరే చెప్పాలి, ఇవన్నీ వింటున్నాం మనం. కాబట్టి ఈ ఉత్తరాది వాళ్ళు మనల్ని ఏదో అణుస్తున్నారు, అణిచివేత గురవుతున్నాము, కాబట్టి మాకు సపరేట్ ఏదో ప్రతిపత్తి కావాలి, దేశం కావాలి, ఇటువంటి నేరేటివ్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ మూవ్. సమాజాన్ని చీల్చడం చాలా సులువు, సమాజాన్ని కలపడం అనేది చాలా కష్టం. పాకిస్తాన్ కావాలంటే పాకిస్తాన్ విడిపోతుంది, చాలా ఈజీగా విడగొట్టచ్చు మనం. తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి అంటే కనుక తెలంగాణ, ఆంధ్ర అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. మనకు బళ్ళారి, గచ్చిరోలి, చెన్నై, తర్వాత కోలార్, తర్వాత రాయగడ, ఇవన్నీ కూడా కలుపుకుంటే తెలుగు వాళ్ళు, మనం అందరూ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాం అందరూ కలిసి ఉండాలనుకోవడం వేరే పద్ధతి. ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రం చూపించండి, వాళ్ళకు అన్యాయం జరగలేదు అన్న రాష్ట్రం ఒకటి చూపించండి. మనం ఏ ప్రాంతంలో వెళ్ళినా ఎవరిని అడిగినా మాకేదో అన్యాయం జరిగిందని చెప్తారు. అది మానవ సహజం. అది దానిని ఎక్స్ప్లాయిట్ చేసుకొని మనం ఒక ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది చాలా సునాయాసం. ప్రజల్లో ఒక ఆవేశము, ఆక్రోషం వచ్చిందంటే కనుక దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు. అదే ఎక్స్ప్లాయిటేషన్ ఇప్పుడు స్టాలిన్ వీళ్ళందరూ చేస్తున్నారు. అసలు దక్షిణాది అంటే కనుక ఏంటి? ఈరోజు మనమేమో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం మాట్లాడేటువంటి ప్రాంతాలు మాత్రమే అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా ట్రెడిషనల్గా మనకు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి డక్కన్ అంటే కనుక నర్మదా నది వింధ్యా పర్వతాలకి దక్షిణాన ఉన్నది డక్కన్ ప్లాటో అంటారు దాన్ని. అంటే మహారాష్ట్ర, పార్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా కూడా దక్షిణాపథంలోకే వస్తాయి అవన్నీ కూడా. కాబట్టి మరి వీళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేశారు? పోనీ అంతకంటే ఈ హిందీ ఆధారిత భాషలు మాట్లాడనటువంటి రాష్ట్రాలు మాత్రమే కలిశాయంటే ఆంధ్రప్రదేశ్ కలవలేదు, రైట్? సో కలవలేదు. అలాగే గోవా కలవలేదు. గోవా, కర్ణాటకను, మహారాష్ట్ర 2 బార్డర్స్ ఉన్నాయి. గోవాని ఇగ్నోర్ చేసేస్తారా మీరు? దక్షిణం అని దేని మీరు నిర్ణయించుకుంటారు? ఇది మన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇటువంటి దీనికి వెళ్ళేవాళ్ళు కాదు. సో ఇది రాజకీయం తప్ప ఇంకేమీ కాదు ఫస్ట్. రెండవది, మీరు అన్నట్లు ఆలు లేదు, చూలు లేదు. ఇంకా మనకు సెన్సెసే రాలేదు. సెన్సెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు మనకి. సెన్సెస్ వచ్చాక యాక్చువల్గా ఏ రాష్ట్రంలో ఎంత పాపులేషన్ ఉందో తెలిసాక తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పడుతుంది. చాలా టైం పడుతుంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడిన తర్వాత వాళ్ళ బ్రీఫింగ్ ఏముంటుందో మనకు తెలియదు. ఆల్రెడీ మీరు నిర్ణయించారు, వాళ్ళ జనాభా పెరిగిపోయింది కాబట్టి మాకు తక్కువ సీట్లు వస్తాయని మీరు ముందరే నిర్ణయిస్తున్నారు. ఎలా నిర్ణయించగలరు మీరు? కమిషన్ అపాయింట్ అయిన తర్వాత
మీకు ఆపర్చునిటీ ఉంటుంది కదా, మీకు కూడా అవకాశాలు ఉంటాయి, మీరు వెళ్ళి చెప్పండి. మేము చాలా అద్భుతంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆశయాలను మేము పాటించాము. మా మా కుటుంబ నియంత్రణ చేసుకొని మా జనాభాని మేము కంట్రోల్ చేసుకున్నాము. కాబట్టి మాకు తక్కువ పాపులేషన్ ఉంది, కానీ మేము జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు హైదరాబాదు, తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై, ఇటువంటిది పర్ క్యాపిటల్ జీడిపి మనకు చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఇచ్చే ట్యాక్స్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సిటీస్ నుంచి ఇచ్చేటువంటి ట్యాక్సులు కొన్ని ఉత్తరాదిలో ఉన్నటువంటి మనకు లక్నో కావచ్చు, ఢిల్లీ మినహాయిస్తే మిగతా ఈవెన్ కోల్కతా నుంచి వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, వీటికంటే చాలా తక్కువే. కాబట్టి ఇప్పుడు మేము కంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండాలి అని మీరు నేరేటివ్ తీసుకొస్తే దాంట్లో సమంజసమే, దాంట్లో తప్పేం లేదు. ఇప్పటి నుంచే దాన్ని రాజకీయం చేసి ఉత్తరాది వాళ్ళు మా మీద ఏదో చేసేస్తారు అని చెప్పి భయాందోళన సృష్టించి మొత్తం సమాజంలో ఉత్తరాది వాళ్ళు ఏదో చాలా చెడ్డవాళ్ళు, రాక్షసులు అని చిత్రీకరించేటువంటి ఒక దరిద్రమైనటువంటి భయంకరమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది మనం ఫస్ట్ అడ్డుకోవాలి. రెండవది, ఒక కుటుంబంలో భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భార్య ఉద్యోగం చేయట్లేదు, ఈవిడ ఏమీ మనకు సంపాదించట్లేదు కాబట్టి ఈవిడ వేస్ట్, ఇందుకు పనికిరాదు పక్కన పడేద్దామా? ఉమ్మడి కుటుంబాలు ఉండేవి గతంలో. దాంట్లో కొంతమంది పనిచేసేవాళ్ళు, కొంతమంది అంత స్తోమత ఉండేవాళ్ళు కాదు. ఒక తల్లిదండ్రులకి ఒక 4-5 పిల్లలు ఉన్నారంటే దాంట్లో అందరూ ఒకటే క్షమత ఉన్న వాళ్ళు ఉండరు కదా. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు తక్కువ శక్తి ఉన్న వాళ్ళని మనతో సహా తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎప్పుడు మనకు కష్టాలు వస్తాయో మనకు తెలియదు, ఎప్పుడు వాళ్ళ అవసరం ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు సో కాల్డ్ ఈ దక్షిణాది రాష్ట్రాలు ఎవరైతే దక్షిణాది రాష్ట్రాలు మేము ఉత్తరాదికి మేము భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నారో, ఈరోజు కనుక బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా నుంచి లేబర్ రాకపోతే వీళ్ళ ఇండస్ట్రీలు ఏమవుతాయి? ఇవన్నీ కుప్పకూలుతాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే బీహారీలు వచ్చి రన్ చేస్తేనే ఇక్కడ రన్ అవుతున్నాయి. బీహారీలు లేకపోతే ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్లంబింగ్ మన ఊళ్ళో చూద్దాం, ప్లంబింగ్ ఎవరు వస్తున్నారు? ఓన్లీ మార్వాడీలో వచ్చి చేస్తున్నారు. మార్వాడి అక్కడ రాజస్థాన్ నుంచి వచ్చినట్టు సమాజం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే మనం లేని వాళ్ళు లేము, వాళ్ళు లేని మనం లేము. ఇది ఒక శరీరం లాంటిది భారతదేశం. దీంట్లో ఏ అవయం దాన్ని మరి కట్ చేసే ప్రయత్నం చేసినా గ్యాంగ్రీన్ వస్తుంది. ఆ శరీరమే, ఆ వ్యక్తి బతకడమే కష్టమవుతుంది. మనకు 1947లో చేసినటువంటి విభజన వల్ల ఇప్పటికీ తేలుకోలేకుండా ఉన్నాం మనం. మనకు పాకిస్తాన్ కావచ్చు లేదా బంగ్లాదేశ్ కావచ్చు, ఏవైతే ఏర్పడినాయో, మనల్ని విడిపోయి ఏర్పడ్డాయో, దానివల్ల ఈ రోజు దాకా మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి. మనకు సస్యశ్యామలమైనటువంటి పంట భూములన్నీ ఈ రెండు దేశాలకు వెళ్ళిపోయాయి. గతంలో జూట్ ఇండస్ట్రీ కోల్కతాలో అద్భుతంగా ఉండేది, కానీ జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఈరోజు బంగ్లాదేశ్లో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దాన్ని మనం ముందు తీసుకెళ్ళేవాళ్ళం. అలాగే సియాల్కోట్ ఈరోజు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సియాల్కోట్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ ఉండేది, కానీ దాన్ని రన్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ అందరూ కూడాను భారతదేశంకి వచ్చారు, హిందువులే. సరే కొంతకాలం నడిపించారు, కానీ ఈరోజు వాళ్ళు పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? కశ్మీర్లో మహబూబా ముఫ్తీ చెప్పింది, ఇక్కడి నుంచి హిందువులను తరిమేయడం వల్ల నా టీచరు నాకు నేర్పించినటువంటి వాళ్ళందరూ కాశ్మీరీ పండితులే, వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మా పిల్లలకు చదువు సరిగా రావట్లేదు, వాళ్ళ స్టాండర్డ్స్ చాలా పడిపోయి ఉన్నాయి, వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల మెహబూబా ముఫ్తీ చెప్పింది గతంలో. కాబట్టి ఇది ఒక శరీరం లాంటిది. దీంట్లో మీరు ఏ అవయవాన్ని విడదీసే ప్రయత్నం చేసినా దానివల్ల మొత్తం శరీరానికే నష్టం ఉంటుంది. మొత్తం శరీరం 100% ఎప్పుడు కూడా మనకు ఆరోగ్యంగా ఉండలేము. ఎక్కడో చిన్న చితగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉన్నంత మాత్రం దాన్ని మనం అనడానికి వీల్లేదు. ఇది ఒక ఎత్తు. కాబట్టి బీహారీలు, యూపీలు మా దగ్గర నుంచి పైసలు తీసేసుకుంటున్నారు అనడం చాలా కష్టం. మీరు స్వతంత్ర రాజ్యంగా ఉంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోగలరా? ఎప్పుడో ఈ శక్తులు వచ్చి మిమ్మల్ని ఆక్యుపై చేస్తాయి. కాబట్టి మనం ఉమ్మడిగా ఉన్నప్పుడే మనకు శక్తి ఉంటుంది, మనం బతకగలం. ఐకమత్యంగానే ఉండాలి. మనకు కావాల్సినటువంటి వనరులు ఉత్తరాది నుంచి వస్తున్నాయి, కోల్ కానీ మనకు ఐరన్ ఓర్ కానీ ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. అలాగే మనం చేసేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అన్ని అక్కడ అమ్ముడుపోతున్నాయి. ఇక్కడ మీరు తయారు చేసేటువంటి చెన్నైలో చేసేటువంటి వెహికల్స్ కావచ్చు, లేదా ఇతరత్ర ఫార్మస్యూటికల్ కావచ్చు, ఎవరు కొంటున్నారు? దేశం అంతా కొంటున్నారు కదా. ఇది మనం ఆ కొహెషన్ లేకుండా సపరేట్గా చూడడం మొదలు పెట్టామంటే ఎక్కడి దాకా వెళ్తారు మీరు? ఈరోజు తెలంగాణ చూద్దాం. తెలంగాణ మొత్తం జీడిపి చూస్తే హైదరాబాద్ మినహాయించి చెప్పండి ఏముంది తెలంగాణలో? రమారమి 70-75% ఒక హైదరాబాద్ ఒకటే ఉంది, మిగతా 25% వాళ్ళు ఉంది. కాబట్టి హైదరాబాద్ మీద పడి వీళ్ళందరూ దోచుకుంటున్నారు. సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాదు, కరీంనగర్ వీళ్ళందరూ హైదరాబాద్లో వచ్చేటువంటి ఆదాయాన్ని వీళ్ళు తినేస్తున్నారంటే దానికి ఏమైనా అర్థం ఉందా? కాబట్టి ఇది మన పరిస్థితి అర్థం చేసుకోవాలి. అంటే సార్, ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఆరోపిస్తున్నట్టుగా ప్రధానంగా డిఎంకే కానీ ఇతర పార్టీలు కానీ చట్టసభల్లో మా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, లోక్సభ సీట్లు తగ్గిపోతాయి,
ఉత్తరాది రాష్ట్రాలకి సీట్లు పెరిగిపోతాయి. సో ఆటోమేటిక్గా మా ఇంపార్టెన్స్ అనేది ఉండదు అనేటువంటిది ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇది కరెక్టేనా, లేకపోతే ఏదో కేవలం పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా? దానికి మీరే చెప్పారు, ఏమీ లేదు, ఇంకా అదే కన్సెన్సస్ అవ్వలేదు, అవును. తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఇంకా అపాయింట్ అవ్వలేదు. అవును. ఎలా మీరు నిర్ణయించారు మా రిప్రజెంట్ తగ్గిపోతుంది, మీరు ఎలా నిర్ణయించారు? అదే ఊహించుకోవడమా లేదా అంతే. కావాలని కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లడమా? ఈ రెండే అంతే, వాళ్ళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఒక విధమైనటువంటి ఈ ఎన్నికల అన్ఫార్చునేట్ దౌర్భాగ్యమైన పరిస్థితి మన దేశంలో ఏంటంటే ప్రతి ఎన్నికల్లో అపోజిషన్ని రాక్షసులుగా చిత్రీకరిస్తేనే మనం గెలుస్తామన్నటువంటి ఒక సంస్కృతి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. మనం చూస్తే కనుక ఈ 3 ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యమైన పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి. టీడీపీ కావచ్చు లేదా వైసీపీ కావచ్చు, ఒకరి మీద ఒకరు ఎటువంటి భాషలు వాడారో మనం చూసాం మనం. కాబట్టి అన్ఫార్చునేట్ ఈరోజు దేశంలో సమాజాన్ని చీలిస్తే కానీ మనం గెలవలేము. ఏదో ఒక అంశం తీసుకొని, భాష కావచ్చు లేదా మతాలు కావచ్చు లేదా మనకు ఉన్నటువంటి కులాలు కావచ్చు, ఏదో ఒక అంశంలో మనం సమాజాన్ని చీల్చి ఒక వర్గం మనం తయారు చేసుకోకపోతే మనం గెలవలేము అన్నట్టు ఫార్ములాలు తయారైనాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఈ ఫార్ములాలో దిట్టవాళ్ళు. ఎటువంటి వాళ్ళని మీరు తిడితే ఎటువంటి వర్గాలు మీ దగ్గరకు వస్తాయి, ఈ రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి. అందుకనే అతను చాలా పాపం. ఓట్లు ఎలా రాబట్టుకోవాలి, ఎలా మీరు ఓటు బ్యాంక్ తయారు చేసుకోవాలి, ఏ అంశాలు మీరు లేవనెత్తితే ఎటువంటి కులాలు ఎటువంటి వర్గాలు ఒక విధమైనటువంటి ఎమోషనల్ దీనికి గురయ్యి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, ఇది వాళ్ళు చేసేదంతా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇదంతా ఒక విధమైన వాళ్ళు ఊకుమ్మడిగా ఓట్లు వేస్తారు కాబట్టి వాళ్లకు మనం ఏం చేసినా పర్వాలేదు అన్నటువంటి ఒక నెరేటివ్ తయారైంది. వ్యక్తిగతంగా వీళ్ళ నమ్మకాలు వేరే ఉంటాయి కానీ పొలిటికల్గా ఇవే చేస్తారు వాళ్ళు. మొన్న 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రమారమి 94% ముస్లిం ఓట్స్ ఇండియా అలయన్స్కే పడ్డాయి. ఈవెన్ ఎంఐఎం కూడా అన్ని ఓట్లు పడలేదు. సరే, ఈయన అసదుద్దీన్ ఇక్కడ గెలుచుకున్నారు, అది వేరే విషయం. కానీ ఎక్కడెక్కడ కంటెస్ట్ చేశారో అక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి ఆయనకు. అలాగే ఇతరత్ర ముస్లిం పార్టీలు ఏమన్నా ఎవరి రాణించలేదు. ఒకప్పుడు ముస్లింలు అందరూ కూడాను వీళ్ళకి ఓటేసినటువంటి, మన మాయావతికి ఓటేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఓటేయలేదు. కాంగ్రెస్ ఈరోజు ఇండియా అలయన్స్లో ఉంది కాబట్టి ఎక్కడ బీజేపీని ఓడించగలరో అక్కడ ఓట్లు వెళ్ళాయి. కాబట్టి ముస్లిం అపీజ్మెంట్ అనేది మనం ఈ పార్టీలతో మనం చూస్తున్నాం. రేపటి రోజు వాళ్ళకి ఇంకెక్కడో అపీజ్మెంట్ చేయాలంటే అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. సో అందుకని పొలిటికల్ పార్టీస్కి సిద్ధాంతాలు ఉండవు. ఓట్లు ఎక్కడొస్తాయో ఆ దిశగా వీళ్ళ నీళ్లు ప్రవహిస్తాయి. ఇది ఈ యొక్క భాష 3 లాంగ్వేజ్ ఫార్ములా కావచ్చు లేదా డీలిమిటేషన్ కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి అవకాశంలో వాళ్ళకి కనిపిస్తోంది. సమాజంలో ఒక భయాందోళన క్రియేట్ చేసి వాళ్ళలో అందరి మీ ఏదో అన్యాయం అయిపోతుంది అని చెప్తే కనుక మనకు ఓట్లు కంపల్సరీగా ఉంటాయి అని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఈరోజు డిఎంకే వాళ్ళు గత 5 ఏళ్లుగా ఏమీ చేయలేదు. ఈరోజు తమిళనాడుకు మీరు వెళ్ళి చూసారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడొచ్చు. వాళ్ళ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏమి పనిచేయటం సరిగా లేవు. తర్వాత మీరు అసలు ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తమిళనాడులో ఎంటర్ అయితే ఏ రూట్ నుంచి ఎంటర్ అయినా, మనం చిత్తూరు నుంచి ఎంటర్ అయినా లేదా మనకు నెల్లూరు నుంచి ఎంటర్ అయినా తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే మీరు రోడ్ పరిస్థితి ఏంటో మీకు అర్థమైపోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రెండిట్లో కూడా మనకి ఇంకా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దక్షిణాది రాష్ట్రాలన్నిటికన్నా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది మంది. మీరు జస్ట్ వెళ్ళి చూడండి. ఇక్కడి నుంచి మీరు మహారాష్ట్రకి వెళ్ళండి, కర్ణాటకకి వెళ్ళండి, ఒడిస్సాకి వెళ్ళండి, ఛత్తీస్గఢ్కి వెళ్ళండి, ఎక్కడ కూడాను రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. 10 ఏళ్లలో ఏమీ చేయలేదు ఆ రాష్ట్రానికి. అది ఇండస్ట్రియలైజేషన్ ఏం అవ్వలేదు. పెద్ద పెద్ద కొత్త ఇండస్ట్రీ, గతంలో ఉన్న ఇండస్ట్రియలైజేషన్ అలాగే నడుస్తుంది. గొప్పగా అతను కొత్తగా చేసింది ఏమీ డెవలప్ చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి ఏ అంశాలు తీసుకొని వెళ్ళగలరు వాళ్ళు? యాంటీ ఇన్కంబెన్సీ అని కొట్టకుండా ఈ యొక్క ఎమోషనల్ ఇష్యూ పట్టుకుంటే కనుక, సెంటిమెంట్ మీద కొడితే కనుక ఏదో చేద్దామని ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేస్తే వీళ్ళకి 39 ప్లస్ పాండిచ్చేరి 40 సీట్లు కూడా వచ్చాయి అనుకుందాం కాసేపు. వీళ్ళకు పార్లమెంట్లో 40 సీట్లు వచ్చినా వీళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారా వీళ్ళు? దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? కాబట్టి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ రాజకీయాల్లో నడిపించుకుంటున్నారు, అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి ఈ యొక్క డీలిమిటేషన్ అన్నది ఎప్పుడు రావాలి? వాళ్ళు అపాయింట్ చేసిన తర్వాత ఏ ఫార్ములా వాళ్ళు తీసుకురాబోతున్నారు దాని ఆధారంగా మీరు ఏమైనా అపోజ్ చేస్తే, కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. రిపోర్ట్ ఇవ్వక ముందర కూడా ఏ అంశాలు వాళ్ళు పరిగణలో తీసుకుంటున్నారు అన్నప్పుడు మీరు కూడా చర్చించండి వాళ్ళతోటి. మా అపోహలు ఇవి, మా భయాలు ఇవి, కాబట్టి మీరు ఈ అంశాలు పరిగణలో తీసుకోండి. మా HDI ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
మాది మిగతా కొన్ని రాష్ట్రాల కంటే మాది చాలా అద్భుతంగా ఉంది. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలకు మేము చాలా అద్భుతంగా రిజల్ట్స్ చూపించాం. మా పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నాం, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నాం, ఇండస్ట్రియలైజేషన్ పెంచాం, మా సర్వీస్ ఇండస్ట్రీ అద్భుతంగా ఉంది, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఏమైనా సర్వీస్ ఇండస్ట్రీస్. అలాగే మేము ట్యాక్స్ కలెక్షన్ కూడా పర్ క్యాపిటల్ ట్యాక్స్ కన్జంప్షన్ ట్యాక్స్ పేమెంట్ మా దగ్గర చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మాకు మీరు ఇటువంటి ఒక పారదర్శకంగా మేము ప్రవర్తించినందుకు మాకు రిప్రజెంటేషన్లో సరైనటువంటి వెయిట్ ఇవ్వాలి అని మీరు కోరడంలో తప్పే లేదు. అది ఎప్పుడు కమిషన్ ఏర్పడ్డాక, అది ఒక ఇండిపెండెంట్ బాడీ, అది ఒక ఏమంటారంటే స్టాచ్యూటరీ బాడీ. అప్పుడు మీరు మాట్లాడితే అర్థం ఉంది. ఆలు లేదు చీలు లేదు ఇప్పటి నుంచి మీరు అరిస్తే దాని అర్థం ఏంటి? రాజకీయం తప్ప ఇంకేం లేదు. అందుకని దీన్ని ఏమంటారంటే చాలా స్పష్టంగా అర్థమవుతోంది, ఇది ఒక విధమైనటువంటి కుట్రపూరితంగా జరుగుతోంది. ఈరోజు కాదు, స్టాలిన్ ప్రతి సంవత్సరము ఆయన ఒక కాన్ఫరెన్స్ పెడతాడు. దాని థీమ్ లిటరల్గా భారతదేశానికి ఎలా వెళ్ళిపోవాలి మనం అన్నటువంటి కాన్ఫరెన్సే ఉంటుంది. మన వనరులన్నీ వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో రేవంత్ రెడ్డి అలాగే మనకి ఈవెన్ కేటీఆర్ కూడా వెళ్ళారు అక్కడికి. అవును. సో మనం చూడొచ్చు, ఇది బీజేపీ ఏతరులు మాత్రమే వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు? అదే పంజాబ్ నుంచి అసలు వీళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు నాకు కూడా. కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకే కొత్తలో ఉన్నారు కదా వాళ్ళు. పంజాబ్ బెంగాల్ సరే, ఆవిడకి అదొక అడ్వాంటేజ్. యాంటీ బీజేపీ మాత్రమే కలిసారు ఇక్కడ, అంతకు మించి ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు మరి. సో మరి ఆంధ్రప్రదేశ్లో లేదా మనకు ఆ ఇబ్బంది? కాబట్టి ఇది ఒక రాజకీయం తప్ప ఇంకేమీ లేదు. ఎస్, నిజంగా రేపు కనుక మనకు డీలిమిటేషన్ కమిటీ వచ్చిన తర్వాత ఒక్క జనాభా ప్రాతిపదికన మాత్రమే మేము చేస్తాము అంటే కనుక వాళ్ళని అపోజ్ చేసేవాళ్ళని నేను మొదటి వాడిని. ఎందుకంటే ఏ రాష్ట్రాలు మీకు దేశ పురోగతికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాయో, ఎక్కడ మీకు పారదర్శకంగా వాళ్ళ జనాభా అంతా ప్రవర్తిస్తోందో, లా అండ్ ఆర్డర్ లెడ్గా ఎక్కడ బాగుందో, స్త్రీలకు పోషణ, స్త్రీల యొక్క మార్టాలిటీ, పిల్లల మార్టాలిటీ రేటు ఎక్కడ బాగా పారదర్శకంగా ఉన్నాయో, సెక్స్ రేషియో ఎక్కడ బాగుందో. ఫర్ ఇన్స్టెన్స్ హర్యానాలో మనం చూస్తే ఒకప్పుడు 1000 మంది పురుషులకి 600 మాత్రమే స్త్రీలు ఉండేవాళ్ళు. దారుణంగా వాళ్ళ ఆడపిల్లల్ని చంపేసుకునేవాళ్ళు. ఇప్పుడు పెరిగింది అనుకుందాం, కానీ బట్ మనకు దక్షిణాదిని ఇవన్నీ చేశాం కాబట్టి ఈ యొక్క పారదర్శకంగా ఒక మనకు అంటే మిగతా ప్రాంతాలు పోలిస్తే కొంత మనం మెరుగుగా ప్రవర్తించాం కాబట్టి దానిని పరిగణలో తీసుకోవాలి. ఇవి ఎప్పుడొస్తాయి? ఆ కమిషన్ ఏర్పడ్డ తర్వాత మనం దాన్ని మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు మీరు? కాబట్టి అందుకని ఇది పొలిటికల్ గేమ్ అంతే, పొలిటికల్ ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప. ఈ డీలిమిటేషన్ కంటే ముందు సార్ ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అని అది కొంతకాలం మొదలుపెట్టారు. అది కూడా డిఎంకేనే మొదలుపెట్టింది. అది కూడా ఎన్నికల స్టంట్ లాగానే కనిపించింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మేము అమలు చేయం, హిందీని మా మీద బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పి అంటున్నారు. బీజేపీ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా స్పష్టంగా మేము బలవంతంగా రుద్దడం లేదు, అది ఒక ఆప్షన్ మాత్రమే చెబుతుంది. టెక్నికల్గా అసలు ఏంటి ఈ సందర్భంలో ఎప్పుడు ఈ అంశాన్ని మీతో డిస్కస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీగా మాతృభాష లేదా ప్రాంతీయ భాషను తీసుకోవాలని చెప్తున్నారు, ఇంగ్లీష్ ఉండాలని చెప్తున్నారు. ఈ థర్డ్ లాంగ్వేజ్ అనేది హిందీ కంపల్సరీనా ఆప్షనా? ఈ క్లారిటీగా చెప్తారా? కంప్లీట్లీ ఆప్షనల్. ఇంగ్లీష్ కూడా కంపల్సరీ కాదు. మరి రుద్దుతున్నారు అన్నటువంటి మాట ఎందుకు? వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. ఒక్క మాతృభాషనే కంపల్సరీ. మాతృభాష కాకుండా మిగతా రెండోది ఏం చెప్పారంటే మీ ఉద్యోగానికి కావాల్సిన భాష నేర్చుకోండి అన్నారు. మూడవది ఇంకేదైనా భాష మీరు చూస్ చేసుకోండి అన్నారు, మీ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరాది నుంచి ఎవరో వచ్చారు, పంజాబ్ నుంచి ఎవరో వచ్చి చెన్నైలో కోయంబత్తూరులో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగం కావాల్సినటువంటి భాష ఏంటి? ఇంగ్లీష్ కాదు, తమిళ్ కావాలి వాళ్ళకి. కరెక్ట్? వాళ్ళ మాతృభాష పంజాబీ, తర్వాత ఇక్కడ వ్యావహారిక భాష తమిళ్. ఈ రెండు పెట్టుకోండి. మూడోది ఏదైనా చూస్ చేసుకోండి, మీ ఇష్టం. ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారో చేసుకోండి, లేదా మీరు హిందీ చేసుకుంటారో చేయండి, సంస్కృతం తీసుకుంటారో తీసుకోండి, మీ ఇష్టం. మాతృభాష కంపల్సరీ అని చెప్పాం. రెండవది మీ ఉద్యోగానికి కావాల్సిన భాష నేర్చుకోండి అన్నాం. నాట్ నెసరీ ఇంగ్లీష్, నాట్ నెసరీ కావచ్చు, మీ ఇష్టం, ఏదైనా చూస్ చేసుకోండి. మూడవది ఇంకేదైనా భాష తీసుకోండి, అది మంచి పద్ధతి కదా. ఎవరైనా కానీ కూడా మనం ఎన్ని భాషలు నేర్చుకుంటామో మనకు అవకాశాలు, మన పరిధి పెరుగుతుంది మనది. అది మనం ఎంకరేజ్ చేయాలి కదా. పివి నరసింహారావు గారు ఉన్నారు, బహుభాషా కోవిదులు ఆయన. కనీసం అంటే ఒక 15-20 భాషలు వచ్చాయి ఆయనకి, ఇంక్లూడింగ్ కోబాల్. అప్పట్లో ఉన్నటువంటి కోబాల్ కూడా ఆయనకు తెలుసు. మనకు అటువంటి శక్తి మనకు ఉండాలి కదా. భాషలు ఎన్ని నేర్చుకుంటామో అంత మన యొక్క జ్ఞానము, మన యొక్క సంపద పెరుగుతుంది. కుంచితంగా నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళానంటే దానివల్ల నష్టపోయేది ఎవరు? ఆ ప్రజలకే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. తమిళనాడులో మీకు ఉన్నటువంటి పాపులేషన్ అందరికీ 100% ఉద్యోగాలు ఇచ్చేంత కెపాసిటీ మీకు ఉందా? ఈరోజు ఎందుకు వాళ్ళందరూ సింగపూర్కి వెళ్తున్నారు, గల్ఫ్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు
గల్ఫ్కి వెళ్ళి మేము తమిళ్లోనే మాట్లాడతామంటే వాళ్ళు బతకగలరు అక్కడ? సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి కదా. కాబట్టి ఆ భాష, ఏ భాషలు నేర్చుకోవాలన్నది సమాజానికి వదిలేయాలి. ప్రభుత్వం చెప్పిందల్లా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఏంటంటే మాతృభాష కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాం మనం. ఎందుకు తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఏమో, దానివల్ల ఎవరికి లాభం? జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే చెప్పారు కదా, ఏం అక్కర్లేదు, ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు, అన్ని ఇంగ్లీష్ మీడియంస్ చేసేద్దాం అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకు ఉంది. భాష అన్నది సంస్కృతి, ఆ ప్రాంతం యొక్క సంస్కృతిని రాబోయే తరాలకు అందజేసేటువంటి ఒక వెహికల్గా మనం భావించాలి దాన్ని. భాషలోనే మనకు ఆ మాధుర్యం ఉంటుంది, భాషలోనే మన పూర్వీకుల సంస్కృతి మనకు వచ్చే తరానికి మనం ఇస్తాం. అది లేకపోతే మనం ఎలా దాన్ని అర్థం చేసుకోగలం? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సమాజానికి వదిలేయాలి. అందుకనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పిందంటే మాతృభాష కంపల్సరీ, మిగతా మీరు నిర్ణయించుకోండి. ఒక వ్యావహారిక భాష, మీ ఉద్యోగాల కోసం కావాల్సిన భాష ఒకటి పెట్టుకోండి. మోస్ట్లీ ఇంగ్లీష్ ఉంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పనికి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ తీసుకోండి అని చెప్తున్నాం. మాకు వద్దు, మేము వేరే భాష నేర్చుకోండి, ఎవరు ఆపారు మిమ్మల్ని? 3 లాంగ్వేజెస్ ఫార్ములా ఉండడం వల్ల ఎవరికైనా లాభమే. ఇన్ఫ్యాక్ట్ ఇది ఉత్తరాదిని కూడా ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు కూడా ఏదో ఒక భాష నేర్చుకోవాలి కదా. ఇదివరకు హిందీ, ఇంగ్లీష్ తప్ప ఇంకేం నేర్చుకునేవాళ్ళు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పుడో నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దక్షిణాది ప్రాంతంలోనే మనం 3 పాటించాం. మన దగ్గర హిందీ, తెలుగు, ఇంగ్లీష్ మనమే నేర్చుకున్నాం. ఉత్తరాదిని హిందీ, ఇంగ్లీష్ తప్ప 3 నేర్చుకోలేదు. యూపీ, బీహార్ అంతా నేర్చుకోలేదు. ఈరోజు ఎంత సమస్యగా ఉంది వాళ్ళకు. దక్షిణాది వచ్చారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు దక్షిణాదిన వచ్చి వాళ్ళు ఇక్కడ ఏవైతే ఉద్యోగ వ్యాపారాలు పెట్టుకున్నారో వాళ్ళు ఈ లోకల్ భాషలు నేర్చుకుంటున్నారు. వాళ్ళకు ఇక్కడ వ్యాపారం చేయడానికి అవసరం కాబట్టి నేర్చుకుంటున్నారు. మనం ఎంతోమంది ఉత్తరాది వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం, వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. కాబట్టి అది మనం సమాజానికి వదిలేయాలి, సమాజానికి అర్థమవుతుంది ఏంటి. అలాగే ఉత్తరాదిని కూడా బహుశా ఇంకో భాష తీసుకోవచ్చు, సంస్కృతం తీసుకోవచ్చు, లేదా వాళ్ళు ఏదో పంజాబీ నేర్చుకోవచ్చు, లేదా మరాఠీ నేర్చుకోవచ్చు, తమిళ్, తెలుగు ఏదైనా నేర్చుకోవచ్చు, ఏముంది అది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ 3వ భాషని నేర్పించేటువంటి వాళ్ళ అవసరం పెరుగుతుంది. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ తమిళ్ భాష ఎవరైనా నేర్చుకుంటారంటే కానీ తమిళనాడు నుంచి వీళ్ళు అక్కడ నేర్పించేటువంటి ఒక ఆపర్చునిటీ వీళ్ళకి వస్తుంది కదా. కాబట్టి ప్రతి దాన్ని ఏదో బీజేపీ తీసుకొచ్చింది, ఆర్ఎస్ఎస్, ఈ కోణంలోనే, రాజకీయ కోణంలోనే చూడకూడదు. సమాజంలో మనకి ఇన్ని భాషలు తెలిస్తే మనకంత వికాసం అనేది అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఈపీ మీకు అక్కర్లేకపోయినా మీ ఓన్ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ 3 పెట్టాలి. మీరు 3 కాదు 4 పెట్టండి, ఎవరొద్దన్నారు? ఫర్ ఇన్స్టెన్స్ తమిళ్, ఇంగ్లీష్, సాంస్క్రిట్ 3 కంపల్సరీ అనండి. 4వది ఏదైనా భాష తీసుకొని 4 భాషలు పెట్టండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని? సాంస్క్రిట్ గురించి రాజా పార్లమెంట్లో కొద్ది రోజుల కిందట ఏదో ప్రస్తావించినట్టున్నారు. ఎందుకు అసలు సాంస్క్రిట్లు ఎందుకు డబ్బు దండగా, ఎవరికి అర్థమవుతుంది సాంస్క్రిట్ లాంగ్వేజ్ అని చెప్పి చాలా చిన్న తక్కువ చేసి మాట్లాడారు మీరు. దయానిధి మారన్ అనుకుంటాను దాన్ని రేస్ చేశారు. మీరంటే పార్లమెంటరీ స్పీచ్లు అన్నీ కూడా సంస్కృతిలో ట్రాన్స్లేట్ అవుతున్నాయి, ఎవరు చదువుతారు అని చెప్పేసి వాళ్ళ భావన. కానీ ఓం బిర్లా గారు చాలా ఘాటుగా స్పందించారు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, తమిళ్ మేము చాలా ప్రాచీనమైన భాష, సంస్కృత కంటే మేము చాలా ప్రాచీనమైన భాష అని చెప్పి వాళ్ళొక నేరేటివ్ తీసుకొచ్చారు. సరే, ఓకే, ప్రూవ్ చేయండి. తమిళ్ భాషలో అన్నిటికంటే ప్రాచీనమైన మొట్టమొదటి గ్రంథం ఏది? సంగం లిటరేచర్ వాళ్ళది ఓల్డెస్ట్. సంగం లిటరేచర్లో కూడా మొట్టమొదటి తమిళ్ భాషలో ఉన్నటువంటి మొదటి పుస్తకం తొల్కాప్యం. తొల్కాప్యం అనేది గ్రామర్ చెప్తుంది, తమిళ్ గ్రామర్ చెప్తుంది. దాని సగం అక్షరం తొలి అన్నది ద్రావిడ, మనం కూడా తొలి అంటాం మనం, అది తొలి. రెండవది కాప్యం అంటే ఏంటి? కావ్యం. కావ్యం అనేది సంస్కృత పదం. మీ మొట్టమొదటి పదంలోనే సంస్కృతం ఉంది అంటే అంతకంటే ముందు సంస్కృతం ఉందనే కదా అర్థం. ఇంతకంటే రాజకీయం ఏం కనిపిస్తుంది మనకి? రూపీ సింబల్ మార్చేశారు, అది సరే, ఇవన్నీ కూడా పాలిటిక్స్. సరే, పాలిటిక్స్. ఇప్పుడు మనం కూడా రూ అని రాసుకోవచ్చు, అదే ఉంది, దాని పెద్ద దానివల్ల వచ్చే ఒరిగేదేం లేదు. అందరూ ఇప్పుడు ఎంతమంది ఆర్ అని వాడుతున్నారు, ఆర్ఎస్ అని పెడుతున్నారు, అది ఓకే, అది ఓకే. పాలిటిక్స్ కోసం వాళ్ళు చేసి అదే పనిగా దాన్ని ఏదో మేము చాలా గొప్పగా చేస్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడ సంస్కృతం లేకుండా వాళ్ళు బతుకుతున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ తొల్కాప్యంలోనే వాళ్ళ గ్రామర్, ఏ సిద్ధాంతం ప్రకారం, ఏ మూలాల ప్రకారం ఈ గ్రామర్ తయారు చేస్తున్నాం అనడానికి సంస్కృత గ్రామర్ నుంచే తీసుకొని చేస్తున్నామని తొల్కాప్యంలోనే రాస్తుంది. కాబట్టి సంస్కృతం లేనిది తమిళ్ కూడా లేదు, ఇది అర్థం చేసుకోవాలి. సాంస్కృతికమైన విషయాలన్నీ కూడాను సంస్కృత భాష నుంచే మన అందరికీ వచ్చినాయి. ఈ మిగతా వ్యక్తి జీవనానికి కావాల్సిన బేసిక్ పదాలన్నీ భిన్నంగా ఉంటాయి. మీ యొక్క శరీర అవయవాలు, పార్ట్స్, ముక్కు, కన్ను, చెవు, నోరు సంస్కృతంతో కలవవి. అలాగే మనం చూస్తే కనుక
మన బేసిక్ మూవ్మెంట్స్, నడక, పడక, కొట్టడము, ఏదో ఇటువంటివన్నీ, ఇవన్నీ కూడా దున్నడము, ఇవన్నీ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఇండివిజువల్ సంస్కృతంలో కలవవు. అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి పశుపక్షాదులు, చెట్లు, ఇవి కూడా ఆ భాషకు చెందినటువంటివే. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పాము అంటాము, పాంబు అంటారు వాళ్ళు, ఇది దక్షిణాదిన ఉంటుంది. అది సర్పము, నాగ్, దాంతో సంబంధం లేదు. అలాగే ఏదో పాలపిట్ట, ఇటువంటివి మనకు అంటే ఫ్లోరా ఫోనా చుట్టుపక్కల ఉన్నవి ప్రతి భాషకి యూనిక్గా ఉంటాయి. కానీ సాంస్కృతిక పరమైన విషయాలు వచ్చినప్పుడు, జీవికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు సంస్కృతం తప్ప ఇంక ఏ పదము లేదు, ఏ భాషను లేదు భారతదేశంలో. మీరు పష్తూ భాష నుంచి తీసుకొని మీరు మియన్మారీస్ భాష దాకా ఎక్కడ పైన ఇవే ఉంటాయి. దాని యొక్క క్రూడ్ ఫామ్లో ఉండొచ్చు, కానీ దాని మూలాలు మాత్రం సంస్కృతమే. ఆత్మ అన్నదానికి తమిళ్లో వేరే పదం ఉందా? లేదు. ఎక్కడ పోయినా ఇవే ఉంటాయి మనకి. సో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. సాంస్కృతిక పరంగా మనం అందరం ఒకటే, కానీ మన భాషలు భిన్నంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ గౌరవించాలి. వాటిలో ఉన్నటువంటి మాధుర్యం ఎక్కడా ఉంది, దాన్ని ఎవరూ తీసేయట్లేదు. తమిళ్ చాలా అద్భుతమైనటువంటి భాష. దీనికి వ్యతిరేకంగా, సంస్కృతానికి వ్యతిరేకంగా చూపించేటువంటి ఒక దారుణమైన ప్రక్రియ వీళ్ళు చేస్తున్నారు. అది తప్పు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు తిరువళ్ళువార్లు కానీ, లేకపోతే వాళ్ళ నాయనార్లు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరిని చూసినా కానీ కూడా వాళ్ళ కవిత్వంలో అంతా కూడా హిమాలయాల గురించి వర్ణించారు. వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళారా హిమాలయాలకి? దక్షిణాది ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలా వెళ్ళారు వీళ్ళు? అయినా వాళ్ళు దాని యొక్క మెమరీని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కాబట్టి మనకు సాంస్కృతిక మనం అంతా ఒకటే దేశం, ఒకటే ప్రాంతము, మన సంస్కృతి అంతా ఒకటే అన్నటువంటి భావన మనకు ఉండేది. హింగ్లాజ్ మాత ఎక్కడెక్కడో ఈరోజు బలూచిస్తాన్లో ఉంది. కపీసా, కాబుల్, దాన్ని కపీసా అనేవాళ్ళం. మనకు తక్షశిల, గాంధార రాజ్యం. తర్వాత మనకు ఇప్పటికి తమిళనాడులో వాళ్ళు సంకల్పం చేయాలంటే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తారు. మేరు పర్వతం ఎక్కడుంది? తాజికిస్తాన్లో ఉంది. పామీర్ మౌంటైన్స్ అక్కడ ఉన్నాయి. సో మనకు ఈ అవధారణ అనేది దేశవ్యాప్తంగా, భారతఖండం మొత్తం కూడా ఈ అవధారణ ఉంది. కాబట్టి ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? డిఎంకే వాళ్ళ పార్టీ సింబల్ ఏంటి? ఉదయన్, సూర్యన్, రెండు పదాలు సంస్కృతమే. వాళ్ళ తండ్రి పేరు కరుణానిధి, రెండు సంస్కృత పదాలే. ఉదయనిధి కొడుకు పేరు. సరే, మీరేమో పనికి మళ్ళీ ఎవడో స్టాలిన్ పేరు పెట్టుకున్నారు, అతి కిరాతకుడు నరహంతకుడి పేరు మీరు పెట్టుకున్నారు స్టాలిన్ అని. నీ కొడుకు పేరు ఏంటి? ఉదయనిధి. సరే, తండ్రి పేరు స్టాలిన్ పెట్టుకున్నాడు, ఉదయనిధి, రెండు సంస్కృత పదాలే. ఆల్ ఇండియా రేడియో తీసేసి మనకు ఆకాశవాణి అన్న పదం ఉండకూడదు, ఇది సంస్కృత పదం అని తీసేసి వాణయ నిలయం అని పేరు పెట్టుకున్నారు. చెన్నై వాణయ నిలయం, వాణయ నిలయం. వాణి సంస్కృత పదం, నిలయం సంస్కృత పదం. ఏం మార్చగలిగారు మీరు? హిపోక్రసీ తప్ప ఇంకేం లేదు వీళ్ళ భాష. అదే అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మనం భాషలన్నీ గౌరవిద్దాం. ఏ భాష తక్కువైంది కాదు. ప్రతి భాషలో మాధుర్యం ఉంది, ప్రతి భాషలో కూడా చరిత్ర ఉంది. దాంట్లో వాళ్ళ సంస్కృతిని వచ్చే తరాలకు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇదంతా భారత సంస్కృతి అన్నటువంటి ఆలోచన దృక్పథం ఉండాలి. కానీ ఈ కుంచిత రాజకీయాల వల్ల వీళ్ళు చేసేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వల్ల రాబోయే తరాలు ఈ యొక్క అఖండ భారతం, మన ఐక్యత, మనకు ఉన్నటువంటి శక్తి, మన సంస్కృతిని మరిచిపోయేటువంటి ప్రమాదంలో వీళ్ళు నెడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎటువంటి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారో మన ప్రజలు తెలుసుకొని దీనికి వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా నిలబడాలన్నదే నా ఉద్దేశం. మీరు అన్నట్టుగా భాష అనేటువంటి ఒక ఆయుధంలాగా చేసుకొని ఉత్తర భారతం, దక్షిణ భారతం అని చెప్పి విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ప్రజలకి డెవలప్మెంట్ ఏమీ చేయలేదు కాబట్టి ఏం చెప్పి ఓట్లాడగాలో, ఎలా ఓట్లాడగాలో తెలియక ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి సెంటిమెంట్, తమిళ్ సెంటిమెంట్, ప్రధానమంత్రి గారు ఏదైనా మాట్లాడితే ఆ సెంగోల్ను అక్కడ పార్లమెంటు ప్రతిష్ఠిస్తే దాన్ని వ్యతిరేకించారు. సో ఎక్కడైతే మా ఉనికిని కాపాడుకోవాలన్నటువంటి ప్రయత్నమే కనబడుతోంది. తెలంగాణలో ఎలాగైతే జరిగిందో సెంటిమెంట్ ఒక లెవెల్ వరకే పనికొస్తుంది. బహుశా ఈసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదనేది మరి తెలియదు. చూద్దాం ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో. కానీ మీ సంస్కృతిని విస్మరించినటువంటి సమాజాలు ఏమైనాయో మనం చూస్తున్నాం. మన నుంచి విడిపోయి భారత సంస్కృతిని విడనాడినటువంటి ప్రాంతాలన్నీ ఈరోజు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. బలూచిస్తాన్లో ఏమవుతుందో చూస్తున్నాం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏమవుతుందో చూస్తున్నాం. ఇందాక చెప్పాను, బలూచిస్తాన్లో 52 శక్తిపీఠాల్లో హింగ్లాజ్ మాత అక్కడ ఉన్నారు. ఆవిడ కలాత్, ఎక్కడైతే ఈ ట్రైన్ అటాక్ జరిగిందో అక్కడ కలాత్ కాళీమాత ఆలయం ఉంది అక్కడ. ఇవన్నీ కూడా ఒకప్పుడు భవ్యమైనటువంటి మన క్షేత్రాలు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే అంటామో, మన సంస్కృతంలో, వేదాలలో హిమాలయాల నుంచి వచ్చే ప్రతి నది యొక్క అవగాహన మనకున్నది.
కపీస, కాబుల్ నది అనేది అంటాము, ఇది ఉంది. అది మన సంస్కృతంలో వేదాల్లో వర్ణించబడింది. తర్వాత చక్షుహు, ఈరోజు దాన్ని ఆక్సిస్ రివర్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్కిను తర్వాత తాజికిస్తాన్కి బార్డర్ అది. మన వేదాల్లో వర్ణించబడినటువంటి ప్రాంతం అది. ఉత్తర కురు, ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ తాజికిస్తాన్ బార్డర్లో మజారే షరీఫ్ అన్న ఊరు బయట బాల్క్ అన్నటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం పేరే బాహ్లికుడి పేరు మీద వచ్చింది. అది శాంతనుడి అన్న. మహాభారత యుద్ధంలో పోరాటం చేసినటువంటి అందరికంటే వృద్ధ వయసులో ఉన్నటువంటి యోధుడు ఆయన, బాహ్లికుడు. ఆఫ్ఘనిస్తాన్లో బయట ఉన్నారు ఆయన. సో ఈ అవధారణ మనకి ఎప్పుడైతే ఉంటుందో, అన్ని క్షేత్రాలు మనకు గతంలో ఉన్నటువంటి అఖండ భారతంలో ఉన్న క్షేత్రాల మనకు అవగాహన ఉంటే కనుక ఇటువంటి కుంచిత రాజకీయాలు ఉండవు మనకు. అయోధ్య నుంచి రామేశ్వరం దాకా శ్రీరాములు వచ్చారు. అలాగే పాండవులు రాజసూయ యాగం చేసినప్పుడు కావచ్చు, లేదా అశ్వమేధ యాగం చేసినప్పుడు కావచ్చు, మొత్తం 4 పాండవులు కూడాను, అంటే యుధిష్ఠిరుడు మినహాయించి మిగతా వాళ్ళందరూ యావత్ అఖండ భారతం తిరిగారు, దక్షిణాదికి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇది సర్వసహజం. మొత్తం మనకు మన ఇతిహాస పురాణ వేదాల్లో గ్రంథాల్లో అన్నింటిలో కూడాను అఖండ భారతాన్ని వాళ్ళు వర్ణించారు. జటాయు, ఇక్కడ ఉన్నటువంటి జటాయు అక్కడ వస్తున్నటువంటి రాముని ఎలా గుర్తుపట్టగలిగింది? అది అతని మీద, రాముడి మీద గౌరవం ఎలా వచ్చింది? కాబట్టి ఈ కనెక్షన్ అనేది ఇన్ఫ్యాక్ట్ అక్కడ సుగ్రీవుడు ఎక్కడికెళ్ళి వెతకాలి అన్నప్పుడు ప్రతి ప్రాంతాన్ని వర్ణిస్తాడు అతను. అప్పటి నుంచి కూడా మనమందరం ఒకటే అన్నటువంటి మనకు భావన ఉన్నప్పుడు దానిని విడగొట్టేటువంటి కుంచిత రాజకీయాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎప్పుడు కూడా అపోజ్ చేయాలి. చాలా సునాయాసం మన సమాజాన్ని చీల్చడం, కానీ సమాజాన్ని కలిపి మనం అందరం కలిసికట్టుగా ఉందామనడం, అది సంస్కృతి ఉన్నవాళ్ళు, సంస్కారం పెంచుకున్నటువంటి వాళ్ళే దాని గురించి మాట్లాడాలి. చివరిగా ఒక మాట చెప్పండి గిరిధర్ గారు, ఈ మాకు ప్రత్యేక దేశం కావాలి, లేకపోతే మాకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలి కశ్మీర్ లాగా, గతంలో ఒక ఎంపీ అనుకుంటా, డిఎంకే ఎంపీ సురేష్ కుమార్ ఎవరో మాట్లాడినట్టున్నారు, మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని మాట్లాడుతున్నారు, మాకు ఈ దేశంతో సంబంధం లేదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి పేరుతో, ఫ్రీ స్పీచ్ పేరుతో వదిలేయాలా, లేకపోతే వాళ్ళని ఏమి శిక్షించడానికి అవకాశం లేదా? చట్టపరంగా ఏమైనా అవకాశం ఉందా లేదా? అంటే ఒకరి భావాన్ని మీరు ఎలా శిక్షిస్తారు? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లిటరల్గా జెనోసైడ్ని పిలిచాడు ఆయన. సనాతన అన్నదని మనం క్రిమికీటకాలు లాంటివి, కాక్రోచ్ లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటివి, వీళ్ళని సర్వనాశనం చేయాలి అన్నాడు. అంటే హిందువులందరూ సర్వనాశనం చేయాలని చెప్పాడు. అతని మీద ఎవరైనా చర్యలు చేసామా ఎవరైనా? కాబట్టి మన దేశంలో అన్ఫార్చునేట్గా ఇటువంటి కుళ్ళు మాటలు మాట్లాడే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండదు. కానీ సత్యం చెప్పిన వాళ్ళకి, నూపూర్ శర్మ లాంటి వాళ్ళు ఈరోజు ఏం పరిస్థితుల్లో ఉన్నారో మనం చూసాం. ఆవిడ చెప్పింది ఏది అసత్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ జాకీర్ నాయకే చెప్పాడు, అతను చెప్పిందే ఆవిడ కూడా చెప్పింది. అయినా ఈరోజు ఆవిడ పరిస్థితి ఏంటి, మిగతా పరిస్థితి ఏంటి మనం చూస్తున్నాం మనం. కాబట్టి ఇది ఒక కుళ్ళు రాజకీయం తప్ప ఇంకేమీ లేదు దీంట్లో. బట్ అటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. వాళ్ళు రాజకీయాలు చేసినా, వాళ్ళు ఏదో ఇటువంటి మాటలు మాట్లాడినా, భారతావనిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను మెజారిటీ, కొంతమంది ఈ భారతదేశం నా దేశం కాదు అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది, కానీ అందరూ కూడాను ఇదంతా నా దేశమే అనుకుంటారు. ఈరోజు ఈ సంవత్సరం అంటే మే నెలలో మనకు సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. ఎక్కడ సరస్వతి నది? ఈరోజు ఎక్కడుందో సరస్వతి నది ఎవరికి తెలియదు. తెలియక ప్రయాగరాజ్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తారు. కానీ నేను సరస్వతి నది మొత్తం ఉద్గమ స్థానం నుంచి పాకిస్తాన్ బార్డర్ దాకా మొత్తం నేను పర్యటించాను. మనకు కురుక్షేత్ర దగ్గర నుంచి 25 కిలోమీటర్లో పెహోవా అని ఒక ప్రాంతం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకులు ఎవరెవరైతే సరస్వతి నది పుష్కరాలకు స్నానం చేయదలుచుకున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. కురుక్షేత్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో పెహోవా అని ఉంది. మళ్ళీ చెప్తాను రెండోసారి. పెహోవాలో ఇప్పుడు కూడా పితృదక్ తీర్థం ఉన్నది. సరస్వతి నది చిన్న పాయ ముక్క మిగిలిపోయింది. కాబట్టి అక్కడ వెళ్ళి వీళ్ళు ఇది చేయొచ్చు, మనం సరస్వతి పుష్కరాలు చేయొచ్చు. సరస్వతి నదికి పుష్కరాలు చేయాలి అన్నటువంటి సంస్కృతి తెలుగు వాళ్ళలో, కన్నడ వాళ్ళలో ఎందుకుంది? ఇలా ఎలా బతికింది? ఇది ఎక్కడో సరస్వతి నది లుప్తమైపోయింది. ఆ సరస్వతికి పుష్కరాలు ఉంటాయని చెప్పేటువంటి సంస్కృతి మనకుంది. కాబట్టి ఈ అవధారణను పెంచాలి. ఇది ఇప్పుడు ఎక్కడ మేము ఉత్తరాదిన నర్మద కావచ్చు, గంగ కావచ్చు, యమున కావచ్చు, లేదా మనకు సరస్వతి నది పుష్కరాలు కావచ్చు, మొత్తం మన వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళే ఉంటారు. కుగ్రామాలు, చిన్న చిన్న గ్రామాల నుంచి వస్తారు, బస్సులు వేసుకొని వస్తారు. దారెంబడి ఆగి వాళ్ళు అక్కడే ఏదో భోంచేస్తారు, అక్కడే ఏదో ట్యాపులు, మనకు పొలాల్లో ఉన్నటువంటి పంపుల్లో స్నానాలు చేస్తారు, అక్కడే తింటారు. చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి ఇటువంటి మన ఈ భారతావని మొత్తం నాది అనుకున్నటువంటి సమాజం మనకు ఇంత మెజారిటీ ఉన్నంత వరకు ఈ చిన్న చిన్న ఇటువంటి ప్రలోభాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటు పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ప్రజలే వాళ్ళకు ఎటువంటి సమాధానం ఇవ్వాలో ఇస్తారు వాళ్ళు. చూద్దాం గిరిధర్ గారు, మీరు అన్నట్టుగా ప్రజలు వీటన్నిటిని ఎలా అర్థం చేసుకుంటారనేది మనం చూడాలి. గతంలో కూడా కొన్ని ఉదాహరణలు చూస్తాం, భవిష్యత్తులో కూడా చూస్తాం.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మరి డిఎంకే పార్టీ చేసినటువంటి ఆరోపణల్లో అసలు వాస్తవం ఉందా? ఈ 3 లాంగ్వేజ్ పాలసీ కావచ్చు, లేదా ఈ నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, లేకపోతే ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి రకరకాల అసలు సంబంధం లేనటువంటి అంశాలన్నీ కూడా తెర మీదకు తీసుకొచ్చి ఈ సెంటిమెంట్ను వాడుకొని, తమిళ్ సెంటిమెంట్ను వాడుకొని ఓటు బ్యాంకు పాలసీ తయారు చేసుకుని ఓట్లను రాబట్టుకోవాలనుకుంటున్నటువంటి ఈ వ్యూహం ఫలిస్తుందా, బెడిసి కొడుతుందా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్, NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.